Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Thanks to all of my subscribers and viewers. Thanks a lot. Today's sentence is నువ్వేనా చిన్నప్పుడు ఎంత నల్లగా ఉండేదానివి? నువ్వేనా చిన్నప్పుడు ఎంత నల్లగా ఉండేదానివి? ఇప్పుడు తెల్లగా ఎలా అయ్యావు? ఇలాంటి సందర్భాలు మనకి వచ్చే ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలోనైనా సరే మనం ఇంగ్లీష్ మాట్లాడగలగడం, అంతే కదా. ఒక్కొక్క సందర్భాన్ని మనం ఒక్కొక్క ముక్కలుగా నేర్చుకుంటున్నాం అన్నమాట. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చేస్తే తప్ప రాదండి. తెలుసుకుంటాం ఓకే, కానీ దాన్ని పక్కన పడేయడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఓకే. ఈజ్ ఇట్ రియలీ యూ? యూ యూజ్డ్ టు బీ సో డార్క్ వెన్ యూ వర్ ఎ కిడ్. How did you become so fair now? Is it really you? నువ్వేనా నిజంగా? You used to be so dark when you were a kid. చిన్నమ్మాయిగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు చాలా డార్క్గా ఉండేదానివి, నలుపుగా ఉండేదానివి. How did you become so fair now? ఇప్పుడు ఇంత తెల్లగా ఎలా అయ్యావు అడుగుతాం ఇలా. ఇంకా రకరకాలుగా అడగొచ్చు. చూడండి, క్యాజువల్ అండ్ ఫ్రెండ్లీ టోన్లో అడగాలంటే ఇలా. Wow, is that really you? You were so dark as a child. How did you turn so fair now? How did you turn? ఇక్కడ ఏమన్నాం? How did you become? How did you become so fair అన్నాం. ఇక్కడ how did you turn? ఎలా మారిపోయావు అంటున్నాం. ఓకే. సెకండ్, I can't believe it's you. I can't believe it's you. నువ్వేనా అని నమ్మలేకుండా ఉన్నాను. నువ్వేనా? You used to be much darker as a kid. How become you are so fair now? బాగా డార్క్గా ఉండేదానివి, ఇంతకంటే నల్లగా ఉండేదానివి, ఎలా ఫెయిర్ అయ్యావు? ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యూ. నువ్వేనంటే నమ్మలేకపోతున్నాను నేను. హౌ కమ్ యు ఆర్? హౌ కమ్, ఇక్కడ హౌ కమ్, అక్కడ హౌ డిడ్ యూ బికమ్ అన్నావు. హౌ కమ్, ఎలా జరిగింది ఇది అనడం. ఇది ఇట్లా తెల్లగా అవ్వడం ఎట్లా జరిగింది అంటాం కదా, ఇది ఎలా జరిగింది అన్నప్పుడు హౌ కమ్ అని మాట్లాడాలి. అది ఎలా జరిగింది అన్నప్పుడు హౌ కమ్ అనాలి. థర్డ్ వన్, యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. బ్యాక్ దెన్ యూ వర్ ప్రెటీ డార్క్ అంటే వెనకటికి, అంటే పూర్వం అన్నట్టు. బ్యాక్ అంటే పూర్వం, గతంలో అనే, ఇన్ ద పాస్ట్. ఓకే. బ్యాక్ దెన్ యూ వర్ ప్రెటీ డార్క్. అప్పట్లో అంటాం కదా మనం, గతంలో అంటే అప్పట్లో నువ్వు చాలా ప్రెట్టి డార్క్, చాలా డార్క్గా, డార్క్లో ప్రెట్టి డార్క్ అంటే చాలా మంచి నలుపు రంగులో ఉండేదాన్ని. బట్ నౌ యూ లుక్ సో ఫెయిర్. ఇప్పుడు చాలా తెల్లగా అయిపోయావు. ఎలా? ఫోర్త్ వన్, సీరియస్లీ యూ యూజ్డ్ టు బి సో డార్క్ ఇన్ చైల్డ్హుడ్. వాట్ మేడ్ యూ సో ఫెయిర్ నౌ? నిన్ను ఇలా ఎలా మార్చింది, ఏది మార్చింది నిన్ను? దేని ద్వారా మార్చబడ్డావు, ఏం వాడావు అన్నట్టు. సీరియస్లీ నువ్వేనా, నిజమేనా అని. యూ యూజ్ టు బి సో డార్క్ ఇన్ చైల్డ్హుడ్. చిన్నప్పుడు చాలా బ్లాక్గా ఉండేదాన్ని. వాట్ మేడ్ యూ సో ఫెయిర్ నౌ? నిన్ను అది ఏ పదార్థం మార్చింది నిన్ను, ఏది మార్చింది ఇంత ఫెయిర్గా? నెక్స్ట్, న్యూట్రల్ అండ్ పొలైట్ టౌన్. న్యూట్రల్ ఆల్ పొలైట్ అంటే పెద్దగా ఆశ్చర్యపోకుండా స్టేబుల్గా మాట్లాడడం అన్నమాట. Is that you? నువ్వేనా? I remember you being much darker as a child. But you look quite fair now. నాకు గుర్తుంది, నువ్వు కొంచెం డార్క్గా ఉన్నట్టు నాకు గుర్తుంది చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు. బట్ యు లుక్ క్వైట్ ఫెయిర్ నౌ. ఇప్పుడు చాలా చక్కగా ఫెయిర్గా ఉన్నావు. అంటే చక్కగా అని కాదు, కానీ ఫెయిర్గా ఉన్నావు. అంటే బ్లాక్గా ఉన్న వాళ్ళు చక్కగా లేరు అని చెప్పటం లేదు, కానీ ఈ మాట ఎట్లా మాట్లాడాలని మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు డార్క్ గురించి, ఫెయిర్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. అది వేరే కాన్సెప్ట్. మనం ఎవరిని కించపరచట్లేదు, కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలని మాత్రమే వీఆర్ లెర్నింగ్. ఓకే. ఫిఫ్త్ వన్, యూ సీమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. యు వర్ డార్కర్ దెన్ బట్ యూ హ్యావ్ బికమ్ ఫెయిరర్ నౌ. నువ్వు చాలా డిఫరెంట్గా మారిపోయావు, చాలా మార్పు వచ్చింది నీలో. చైల్డ్హుడ్కి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది.
ఎలా తేడా వచ్చింది? యు వర్ డార్కర్ దెన్. అప్పుడు నువ్వు డార్కర్గా బ్లాక్గా ఉండేదానివి, నలుపుగా ఉండేదానివి. బట్ యు హ్యావ్ బికమ్ ఫెయిర్ నౌ. ఇప్పుడు చాలా ఫెయిరర్ అయిపోయావు, తెల్లగా అయిపోయావు. 7th వన్, బ్యాక్ ఇన్ చైల్డ్హుడ్ అంటే వెనకటికి, అప్పట్లో చిన్నప్పుడు యు హ్యాడ్ ఎ డార్కర్ కాంప్లెక్షన్. ఇక్కడ నువ్వే డార్క్గా ఉన్నావు అనట్లేదు, నీకు డార్క్ కాంప్లెక్షన్ ఉండేది అని చెప్తున్నా. యూ హ్యాడ్ ఎ డార్కర్ కాంప్లెక్షన్ బట్ నౌ యూ హ్యావ్ బికమ్ మచ్ ఫెయిరర్. నువ్వు మంచి ఫెయిర్గా అయిపోయావు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది? హౌ డిడ్ దట్ హ్యాపెన్? సర్ప్రైజ్డ్ అండ్ ఇన్ఫార్మల్ టోన్, ఆర్ సర్ప్రైజ్డ్గా కానీ ఇన్ఫార్మల్గా, మర్యాదలు అంటే మనం చాలా క్లోజ్గా ఉండే వాళ్ళతో మరీ అంత ఫార్మల్గా మాట్లాడడం కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం మనకున్న చనువుని బట్టి. అలా ఎట్లా మాట్లాడవచ్చు చూడండి. సర్ప్రైజ్డ్, ఆర్ యూ ద సేమ్ పర్సన్? యు వర్ సో డార్క్ వెన్ యు వర్ లిటిల్. హౌ కమ్ యూ టర్న్ సో ఫెయిర్? ఇక్కడ లిటిల్ అంటే చైల్డ్హుడ్ అనేది ఫార్మల్ అనమాట. చైల్డ్హుడ్లో వెన్ యు వర్ ఎ చైల్డ్ అనేవి ఫార్మల్గా మాట్లాడేవి, గ్రామాటికల్గా అన్ని. చిన్నగా ఉన్నప్పుడు అంటే పొట్టి ఉన్నప్పుడు అని కాదు, చైల్డ్హుడ్డే. కానీ ఈ వర్డ్ లిటిల్ అనే దాన్ని ఎట్లా మాట్లాడుతున్నాం మనం? చిన్నప్పుడు అనేదాన్ని మాట్లాడుతున్నాం. అందుకనే ఇక్కడ ఇన్ఫార్మల్ టోన్ అని పెట్టామన్నమాట. మనం తెలుగులో మాట్లాడినప్పుడు నువ్వు చిన్నప్పుడు అనకుండా ఏమంటాం మనం? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంటాం. చిన్నగా ఉండడం వేరు, చిన్నప్పుడు వేరు. కానీ చిన్నప్పుడు దాన్ని చిన్నగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు అనేదానికి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అని కూడా అంటాం కదా. చిన్నప్పుడు వేరు, చిన్నగా ఉండడం వేరు. చిన్నగా ఉండడం అంటే షార్ట్గా ఉండడం అని అర్థం, చిన్నగా కొంచెమే ఉన్నామని. ఓకే, యంగ్గా ఉన్నప్పుడు అని కాదు. కానీ ఇన్ఫార్మల్ వేలో చైల్డ్హుడ్కి బదులు లిటిల్ అనేదాన్ని కూడా మనం వాడవచ్చు. ఆర్ యూ ద సేమ్ పర్సన్? యూ వర్ సో డార్క్ వెన్ యూ వర్ లిటిల్. హౌ కమ్ యూ టర్న్డ్ సో ఫెయిర్? ఇప్పుడు ఇలా ఎలా మారిపోయావు? ఫెయిర్గా ఎలా మారిపోయావు? తెల్లగా. ఫెయిర్ అంటే తెల్లపు అని ఇక్కడ అర్థం. కొన్నిసార్లు ఫెయిర్ అంటే కపటం లేకుండా అని అర్థం. ఇంకొక సందర్భంలో ఫెయిర్గా ఉండాలి, ఎవరితోనైనా అంత కపటంగా ఉండకూడదు, ఉన్నదేదో సాఫ్గా మాట్లాడాలంటారు చూడండి, అప్పుడు ఫెయిర్. అన్బిలీవబుల్, యు వర్ క్వైట్ డార్క్ యాజ్ అ కిడ్ అండ్ నౌ యు ఆర్ టోటలీ ఫెయిర్. హే, దిస్ ఈజ్ రియలీ యూ. ఇది కూడా సేమ్. అన్బిలీవబుల్, నమ్మలేకుండా ఉన్నాం. యు ఆర్ క్వైట్ డార్క్, యు వర్ అన్ని చూడండి మీరు వర్ అని వచ్చింది. అంటే అప్పట్లో ఇట్లా ఉండే దానివి అన్నప్పుడు ఏమని వాడాలి, ఏమని మాట్లాడాలి మనం? యు వర్ అనాలి. ఇప్పుడు యు ఆర్, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నావు? యు ఆర్ టోటలీ ఫెయిర్. యు ఆర్ టోటలీ ఫెయిర్. ఇప్పుడు టోటల్గా. అప్పుడు ఉండే దానివి యు వర్ క్వైట్ డార్క్ యాజ్ ఎ కిడ్ అండ్ నౌ యు ఆర్ టోటలీ ఫెయిర్. నెక్స్ట్ లాస్ట్ వన్. హే, దిస్ ఈజ్ రియలీ యూ. హే, ఈజ్ దిస్ రియలీ యూ? యు ఆర్ డార్క్ బ్యాక్ దెన్. నువ్వు అప్పట్లో చాలా డార్క్గా ఉండేదానివి. ఇక్కడ కూడా చూడండి, యు వర్ ఉండేదానివి అన్నప్పుడు ఎప్పుడు ఆల్వేస్ వర్ అనేది వాడాలి. అండ్ నౌ యు లుక్ సో ఫెయిర్. ఓకే, దట్స్ ఇట్. ప్లీజ్ డూ ప్రాక్టీస్ or please do choose 1 or 2 sentences among all these sentences. Then it will be very easy for you to practice it. Okay? I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.